రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నత నామములో అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఈరోజు యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కూడిక 27వ రోజు. ఈ 27వ రోజు ధ్యాన కూడికలో మీరంతా పాల్గొనాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకాలం క్రమంగా చర్చకు వస్తున్న మీతో దేవుని కృపా కనికరము సదాకాలం ఉండునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటిది 27వ రోజు శిలువ శ్రమల ధ్యాన కూడిక. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, దయమయుడా, రక్షక, మీకు స్తోత్రాలు. దైవ సన్నిధిని విచ్చేసిన ప్రతి బిడ్డను దీవించండి. దేవుడు ఆత్మ కనుక ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభు అయిన దేవుని వాక్యం. ఆది అంతం మీరే ఉండి ఈ కూడిక మాకు దయచేయమని, వినుచున్న వారందరికీ మేలు ప్రసాదించమని రక్షకుడు విమోచకుడు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, గత 44 సంవత్సరాల నుంచి కూడా దేవుని వాక్యం ప్రబోధించబడుతూ ఉంది. ఇన్నాళ్ళు దేవుడు కాపాడుతున్న ఆయన గొప్ప నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంతో చేయటం అనేది దేవుడికి ఇష్టమైనటువంటి విషయం. ప్రతి ఒక్కరూ ఆ ప్రకారం వర్తిల్లాలని దేవుని నామంలో మనం చేస్తూ ఉన్నాను. యోహాను భక్తుడు ఓ ప్రత్యక్షత తెలియపరిచినాడు మనకి. యోహాను భక్తుడు పద్మాసు ద్వీపంలో యోహాను భక్తుడు చెప్పిన ప్రత్యక్షత ఏంటంటే 21వ అధ్యాయం 1వ వచనంలో, అంతటా నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయిను అని. ఈ యొక్క గొప్ప భూమి మీద మనం అన్నిటినీ కూడా ఆలోచించే జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. కాబట్టి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంటే మరేంటో కాదండి, మన జీవన విధానం, మన మార్పు నూతనంగా ఉండాలని ప్రభు అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము దేవుని వాక్యం కొరకు కనిపెట్టుకుని వారై ఉండాలి. ఆ వాక్యం అందే నివసించు వారై కూడా ఉండాలి. అసలు కొత్త జన్మ. ఒకరోజు యూదుల అధికారి అయిన నికోదేము యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన పరిసయ్యుడు. అక్కడికి వచ్చి యేసయ్యతో మాట్లాడుతున్నాడు. బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము అని చెప్పి, దేవుడు తోడై ఉంటేనే కానీ నువ్వు చేసే సూచక్రియలు అద్భుతాలు ఎవరు చేయలేరు అని చెప్తున్నాడు. యేసుప్రభు అన్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు అని. ఇక్కడ యేసుప్రభు వారు చెప్పిన సందేశం ఏంటంటే, మనిషి తన జీవన పందాన్ని మార్చుకొని కొత్త జీవితాన్ని ఆయన స్వీకరించాలి. మార్పు చెందిన జీవితం, దాన్నే మనం మారు మనస్సు అంటాం. మారు మనస్సు ఎప్పుడు వస్తుందంటే పశ్చాత్తాపం తర్వాత వస్తుంది. ఇంగ్లీష్లో దాన్ని రిపెంటెన్స్ అంటాం. ఒకవేళ కొత్తగా జన్మించకపోతే, కొత్త మనస్సు రాకపోతే, దేవుడు అంటున్నాడండి, పరలోక రాజ్యం చూడలేరని మీతో నిశ్చయముగా చెప్తున్నానని. అప్పుడు ఏమన్నాడు ఈ బోధకుడు? ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ముసలివాడు మరలా చనిపోయి తల్లి గర్భంలో ప్రవేశిస్తాడా? ఇది సాదాసీదా మనుష్యులైన మనకు రావాల్సిన ఆలోచన అయ్యుండొచ్చును, కానీ నికోదేము లాంటి బోధకుడికి రాకూడదండి. నికోదేము సమాజంలో చాలా ఉన్నతుడు. ఆయనే అడుగుతున్నాడు స్వయంగా, కొత్తగా జన్మించినటువంటి ఏంటని. పరిసయ్యుడు, యూదుల అధికారి అయిన బోధకుడు కూడా ఈ నికోదేముకు కొత్త జన్మ అంటే ఏమిటో అర్థం కావటం లేదు. అలాగే మనం కూడా మిడిమిడి జ్ఞానం అంటాం, అటువంటిది కలిగి ఉంటే మనకు కూడా అర్థం కాదండి. ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ.
అని చెప్తూ ఉన్నారు. మనం కొత్తగా జన్మించాలి అంటే మనలో ఉన్న కొంత చెడు తీసివేసుకోవాలి. అసభ్యకరమైన బూతులు, పోకిరి మాటలు, సరసమైన ఉచ్చారణ, అపవిత్రత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష ఇవన్నీ తీసివేసుకోవాలి. పౌలు మహాశయుడు కొలస్సీ సంఘాన్ని అలా హెచ్చరించినాడు. అల్లరితో కూడిన ఆటపాటలు, అలాగే మద్యపానం చేస్తూ విందులు, వినోదాలు అవన్నీ లేకుండా ఉండాలి. పాపానికి ప్రాయశ్చిత్తం కలిగి ఉండాలి. నమ్మి బాప్తిసం పొందాలి. నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడే రక్షించబడతాడని. అందుచేత మన జీవితం నూతన స్వభావం కలిగి ఉండాలి. యేసయ్యను సిలువ వేసిన కాలం కదా ఇది. మనం కూడా మనలో ఉన్న ఆ చెడ్డ గుణాలని సిలువ వేయాలని పరిశుద్ధ దేవుడు హెచ్చరిస్తున్నాడు. లోకంలో ఉన్న ఇచ్చలను సిలువ వేయాలి, పాతి పెట్టాలి. అవి తిరిగి పైకి రాకూడదు. ఈ అనుభవం మనలో కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన బ్రతుకులో మనము నేర్చుకునే మాటలు, మనం నేర్చుకునే దేవుని యొక్క వాక్యం ఆత్మీయ దేవునిది. యోహాను సువార్త 4:24 ప్రకారం దేవుడు ఆత్మ కనుక ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మన ఆరాధనలో ఆత్మీయమైనటువంటి ఆరాధన, సత్యముతో కూడిన ఆరాధన. ఒకవేళ మనం చర్చిలో పాటలు పాడి ప్రసంగాలు చేసి ఎన్ని చేసినా ఒకవేళ మన మనసు మారకపోతే మనం కూడా నిష్ప్రయోజకులే. ఇశ్రాయేలు మొదటి రాజు అయిన సౌలు అభిషేకించబడ్డాడు. అంతవరకు ఇష్టడుగా జీవించాడు, దేవునికి ఇష్టడుగా జీవించాడండి. తర్వాత తనకి అభిషేకము అనుగ్రహించిన సమూయేలు మాటనే నిర్లక్ష్యపరిచినాడు, వ్యతిరేకించాడు కూడా. దేవుని ఆజ్ఞకు ఆయన లోబడలేదు. నిర్దోషి, నిరపరాధి ఆ దేశాన్ని శత్రు బారి నుంచి కాపాడినటువంటి దావీదును ఎన్నోసార్లు తరిమాడు. దావీదును అంతం చేయాలని కోరుకున్నాడు. అలాగే ఈ సౌలు రమారమి 85 మంది ప్రవక్తలు, యాజకులను చంపించినాడని బైబిల్ తెలియపరుస్తుంది. చివరికి విగ్రహారాధికుడు అయిపోయినాడు. ప్రవక్త మాటలను లెక్క చేయని వాడు అయిపోయినాడు. ఒకవేళ మనం కూడా మన జీవితాల్లో మనకు అనుగ్రహించబడిన దైవవాక్యాన్ని లెక్క చేయకపోతేనో, దేవునికి అవిధేయులైతేనో మనం కూడా ఈ లోకంలో చాలా చాలా దుష్ప్రవర్తన కలిగిన వారమై ఆ దేవుడు చెప్పిన ఆజ్ఞానుసారం మనం జీవించలేకపోతే నిష్ప్రయోజకులు అన్నమాట. మనమందరం పైకి మారినట్టే కనపడుతున్నాం. చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. మారినట్టు కనపడుతున్నాం. మాటలు మారుతూ ఉన్నాయి. రంగు వస్త్రాల బదులు తెల్ల వస్త్రాలు వేసుకోవడం కూడా మార్పు అని భావిస్తున్నామండి. మారవలసింది అంతరంగం. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. అందరూ వినే వాక్యమే కదా. కాబట్టి మన జీవితంలో అంతరంగం మారాలి, శుద్ధి కావాలి. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, సుమతి శతకంలో ఒక పద్యం అది. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, నేడు మన జీవితం ఎలా ఉందంటే చాలా సింపుల్గా చెప్పాలంటే నేడు ఇంటిలో రేపు మంటిలో. శాశ్వతం కాదుగా మనం ఈ లోకంలో. ఈరోజు ఇంట్లో ఉన్నాం, రేపు మంటిలో ఉంటాం. కనుక మారు మనసు పొంది మార్పు చెందాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. నికోదేముతో యేసుప్రభు వారు చెప్పిన మాట, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు అని. ప్రవర్తన కొత్త, మాటలు అంతక్రితం ఉన్నటువంటి పరుష పదజాలం బదులుగా కొత్త మాటలు, మంచి మాటలు అవి రావాలి. నికోదేము అందరికన్నా జ్ఞానవంతుడు. ఎందుకంటే
ఆ యూదుల అధికారి ధర్మశాస్త్రోపదేశకుడు కూడా ఆయన మరలా నేను రెండో మారు తల్లి గర్భంలో ప్రవేశించాలా అంటూ ఉన్నాడు. యేసుప్రభు వారు చెప్తున్నారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడని నిశ్చయంగా నీతో చెప్పుతున్నాను అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ వాక్యాన్ని వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పుతున్నటువంటి సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడు కూడా దేవుని సంగతులు తెలుసుకోవడం సాధ్యం. నికోదేముకు సాధ్యం కాలేదు. ఇంకా యేసయ్య నికోదేమును మందలిస్తున్నాడు. ఇశ్రాయేలులకు బోధకుడై ఉండి వీటిని ఎరగవా? ఇశ్రాయేలులకు బోధకుడు కదా, నీవు కూడా తెలీదా అని యేసయ్య బదులిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన బ్రతుకులు మన జీవితాల్లో ఎలా జీవిస్తున్నామనే ప్రశ్న మనం వేసుకుందాం. మన యొక్క మానసిక విధానం మారాలి, ప్రవర్తన మారాలి. భూలోకం మనకి ఇచ్చేటువంటి భోగభాగ్యాల కంటే పరలోక రాజ్యంలో ఉండే వైభవాన్ని మనం సంపాదించుకోవాలి. యేసయ్యతో ఉండేటువంటి గొప్ప కృప. అలాగే ప్రకటన 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఒక సంఘం ఒక మాట రాయబడి ఉంది. మరియు అతనికి తెల్ల రాయిని ఇస్తాను, ఆ రాయి మీద కొత్త పేరు ఉంటుంది. కొత్త పేరు, అది నీ పేరు నా పేరు మనందరి పేరు అయి ఉండాలి. మార్పు చెందిన తర్వాత మన జీవితం దేవునికి ఇష్టంగా ఉంటుంది. సాక్షాత్తు దేవుడే యాకోబుని పేరు మార్చినాడు. ఇక మీట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనపడదు. నీవు దేవునితో పోరాడి గెలిచిన వాడివి. ఎబ్బోకు రేవులో పొద్దనరాము ప్రాంతంలో నీవు దేవునితో పోరాడి గెలిచినావు. అందుచేత ఇక మీట నీ పేరు ఇశ్రాయేలుగా మార్చబడుతుందని. అలా అబ్రాహామును ఎరిగిన దేవుడు, మన పితరులను ఎరిగిన దేవుడు మనను కూడా ఎరిగి ఉన్నాడండి. పేర్లు ఎరిగి ఉన్నాడు. నాకు ఒక చిత్రమైన విషయం ఏంటంటే, యేసుప్రభు చెప్పిన సంఘటనలో లూకాసు వార్త 16వ అధ్యాయం 19-20 వచనాల్లో ధనవంతుడు ఒకడు ఉండేను అనందు, కానీ ఆ ధనవంతుడి పేరేదో రాయలేదు, అక్కడ చెప్పలేదు, దేవుడు చెప్పలేదు. ఎందుకంటే ధనవంతునికి ధనం మీద ఆశ ఉంది, లోకం మీదే ఆశ ఉంది, దేవుని మీద ఆశ లేదు. కానీ అక్కడ లాజరు అని దరిద్రుడు పేరు రాసి ఉన్నారు. ఇక్కడ దరిద్రుడైన వాడి పేరు లాజరు అని రాసి ఉంది. ధనవంతుడు ఒకడు ఉండేనే ఉన్నది. దేవుడికి తెలియదు ఆ పేర్లు. అందరి పేర్లు ఎరిగినటువంటి వాడు కదా, సర్వాంతర్యామి అయిన దేవుడు ధనవంతుడు అని వదిలేశాడు. కానీ ఇదిగో దేవుని నమ్ముకున్న బిడ్డ పేరు మాత్రం పైకి చెప్పేశాడు. ధనవంతుడి పేరు తెలిసినా దేవుడు చెప్పలేదు. కారణం ఏంటంటే ఆ ధనవంతుడికి దేవుని మీద ఆశ లేదు. ఇంకెందుకు దేవుని మీద ఆశ లేని వాడి పేరెందుకు చెప్పాలనుకున్నాడేమో. కానీ ఇదే సందర్భంలో మేడి చెట్టెక్కి యేసయ్య రాక కొరకు ఎదురు చూస్తున్న వాడిని మాత్రం పేరు పెట్టి పిలిచేశాడు. అంటే ఆయనకి అందరి పేర్లు తెలుసు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంట్లో నేను ఉండవలసి ఉంది. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, వాక్యం వెనుచున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీ పేరు నా పేరు మనందరి పేరు కూడా యేసయ్యకి తెలుసును. ఆ తెలిసిన పేర్లను ఆయన జీవగ్రంథంలో రాసుకోవాలి. ప్రకటన 20వ అధ్యాయం 15వ వచనంలో ఎవరి పేరైనా జీవగ్రంథంలో వ్రాయబడినట్లు కనబడకపోతే వాడు అగ్నిగుండంలో పడద్రోయబడును అని యేసుప్రభు వారు సెలవిస్తున్నారు. వచనం ద్వారా ఆయన నికోదేము యొక్క మానసిక పరిస్థితిని వెంటనే సరిచేయడానికి ఇష్టపడినాడు. కానీ నికోదేము వెంటనే పశ్చాత్తాపం, మారు మనస్సు, దైవానుగ్రహాన్ని పొందలేకపోయినాడు. కానీ ఎంతకాలం ఆలోచించాడో నాకు తెలియదు. కానీ చివరికి యేసు మరణించిన తర్వాత
నికోదేము అక్కడికి వెళ్ళినాడని వ్రాయబడి ఉంది. ఎంతో ఖరీదైనటువంటి సుగంధ ద్రవ్యాలను తెచ్చి ఆయన్ని శరీరాన్ని అలంకరించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగం మనకు తెలియపరుస్తూ ఉంది. కనుక అంతకాలం ఎందుకు ఆయన వేచి ఉన్నాడు అనేది ఒక ప్రశ్న. ఇప్పటికే మన జీవితంలో మనం ఎంతో కాలం వేచి ఉన్నాం. దేవుని అంగీకరించిన కాలమే ఎంత. కాలం గతించిపోతూ ఉంది. మన బ్రతుకులు ఇంకను అలాగే ఉండిపోయినాం. దేవుని యెడల ఆసక్తి కానీ మార్పు కానీ లేకుండా ఎన్నాళ్ళు జీవించగలం? దేవుడైతే ఎప్పుడు నా బిడ్డ నా వైపు చూసి నా సముఖంలో ఉంటాడా అని దేవుడు నిరంతరం ఆలోచన చేస్తూ ఉన్నాడు. అందుచేత మనం ఆలోచన చేసి ఆయన పరిశుద్ధ నామములో భద్రత కలిగి జీవించాలని దేవుడు మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వినుచున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి విధేయులై ఉందాం. దేవుని చేత హెచ్చరించబడుతున్న మనం మన బ్రతుకుని నియంత్రించుకుందాం, మంచి వైపు చేసుకుందాం. మన బ్రతుకులో మనకుండేటువంటి అదురుల వాటిని పోగొట్టుకుందాం. యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం, ప్రభువారి ఉద్దేశం నిన్ను నన్ను రాజుగా చేయాలని. అందుకే ఆయన బాహాటంగా చెప్పేశాడు. పేతురు రాసిన గ్రంథం ద్వారా రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయినారని. ఎప్పుడవుతామండి? పాపం అనే బానిసత్వ జీవితం నుంచి విడుదల కలిగితే, పాప జీవితం నుంచి మనం బయటకు వచ్చినట్లయితే అప్పుడు మాత్రమే దేవుని చేత సంరక్షించబడతాం. అట్టి విధేయత, అట్టి విషయం, అట్టి వినయం మనకి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసుప్రభు చెప్పిన ప్రతి మాటలో కూడా ఈ లోకంలో మనం సంపాదించుకోవాలని దానికి ఆశపడుతున్నాం. ఒకడు లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనమని. అందుచేత మన జీవితంలో యేసుప్రభు మన యెడల ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడు. కీర్తన గ్రంథం ద్వారా చక్కగా సెలవిస్తున్నారు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దీన్ని బట్టి మనం ఎలా నడుచుకోవాలో, ఎలా కూర్చుండాలో, ఎలా నిలబడాలో ఇవన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రముందు ఆనందించు, దివారాత్రము ధ్యానించువాడు. దివారాత్రము ధ్యానించడం అంటే అలాగే పరిశుద్ధ బైబిల్ పట్టుకొని కూర్చోమని అర్థం కానే కాదు. ఉదయము సాయంకాలం దేవుని స్తుతిస్తూ ధ్యానిస్తూ దేవునికి విధేయులుగా జీవించడానికి ఇష్టపడినట్లయితే దాని పేరే దివారాత్రులు. అటువంటి వారికి ఆయన ఇచ్చేటువంటి వాగ్దానం కూడా జవాబు రూపంలోనే ఉందండి. ఏమనుందో చూడండి. అటువంటి వాడు ఎలా ఉన్నాడో, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించి దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడి ఆకు వాడక కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంది. ఫలమిచ్చు చెట్టు, ఫలభరితమైన చెట్టు అందరికీ ఇష్టం. కానీ మన బ్రతుకులో ఫలమిచ్చు చెట్టు వలె ఉండగలుగుతున్నామా? దేవుడు అనే వాక్యం మన హృదయాల్లో ఉంటే మనం కూడా నీటి కాలువల యోరను నాటబడిన వారమై ఆకు వాడక మన కాలాల్లో ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాం. ఒకవేళ దుష్టులుగా ఉంటేనో, కీర్తన 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారం దుష్టులు అలాగునుండక, ఎలాగండి? దుష్టుల ఆలోచన చెప్పున నడవకుండా, పాపుల మార్గం నిలవకుండా, అపహాసులు కూర్చున్న చోట కూర్చు. ఈ మూడు కూడా ధర్మశాస్త్రం, జీవగ్రంథం, దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినటువంటి శ్రేష్టమైన మాటలు. మన ఆలోచన బాగుండాలండి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, థింక్ ట్వైస్ బిఫోర్ యూ లీప్ అని. నువ్వు మాట్లాడేటప్పుడు 2 సార్లు ఆలోచించు. దుష్టుల ఆలోచనతో ఏకీభవించవద్దు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండవద్దు. యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించే ప్రజలతో ఉండు. అప్పుడు
అతడు చేయలేదంతా సఫలమగును. చాలా విషయాల్లో మనం ఫెయిల్యూర్ అనుభవిస్తున్నాం. ఒకవేళ దుష్టులుగా ఉంటే అక్కడ ఒక హెచ్చరిక ఉంది, గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటామంటండి. గాలి వస్తే చెదిరిపోయే పొట్టులాగే మనం జీవిస్తామని. అందుచేత న్యాయ విమర్శలో పాపులు నిలవరు, నీతిమంతుల సభలో పాపులు, న్యాయ విమర్శలో దుష్టులు నిలవరని రాయబడుతుంది. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియమైన దైవ జనాంగమా, ఈ రాత్రి మన యొక్క ఆలోచన మార్చుకుందాం. దుష్ట ఆలోచన మంచి నడవడిని చెరుపుతూ ఉంది. అలాగే పాపము మనల్ని నరకంలో పడవేస్తుంది. అపహాసకుడు అనే పాపంలో మనం పడవద్దు. అపహాసకులు ఇప్పుడు నేటి ఆధునిక కాలంలో ప్రతిదానికి సెటైర్స్. అపహాసకుడు అనే మరొక రూపమే సెటైర్ వేయటం. మాటల్లో సెటైర్స్ లేకుండా మాట్లాడలేకపోతున్నారు చాలామంది. ఇది తప్పని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం జీవిద్దాం. మన మాటలు జాగ్రత్తగా చూసుకుందాం. మన మాటలు నిదానించి మాట్లాడు వారే ఉండాలి. కోపించడానికి వెనకంచి వేయాలి. మాట్లాడడానికి నిదానించి వాడే ఉండాలి. అలా లేఖన భాగాల్ని బట్టి మనం అందరం కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా వర్ధిల్లాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన జీవితంలో దేవుని ఎరగనటువంటి రోజులు కొన్ని ఉన్నాయేమో, కానీ ఇప్పుడు అంతటా ఎన్నో రీతులుగా వాక్యోపదేశం జరుగుతూ ఉంది. అయితే ఈ వాక్యం అందించబడుతున్నప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని యొక్క సందేశం. ఈ సందేశంలో మనం అందరం పాలిభాగస్తులైనప్పుడు, వాక్యోపదేశం మనం చేయబడుతూ ఉన్నప్పుడు వాక్యానికి అనుకూలంగా జీవించాలి. దేవుని మాటలకు అనుకూలంగా జీవించాలి. దేవునికి ఇష్టలైన వారంగా జీవించాలి. అట్టి శ్రేష్టమైన జీవితాన్ని పరిశుద్ధాత్ముడి ద్వారానే మనం సంపాదించుకోగలం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఓసారి యేసయ్య తన మార్గంలో పోతూ ఉన్నాడు. ఒకడు యవనస్తుడై ఉండొచ్చు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. సద్బోధకుడా, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి? అందరికీ ఆశే, పరలోక రాజ్యం వెళ్ళాలని అందరికీ ఆశే. నిత్య జీవితం అంటే నిరంతరం జీవించేది, పరలోక రాజ్యం. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, సద్బోధకుడా అన్నావు, బాగానే ఉంది. నన్ను సద్బోధకుడు లేక సత్పురుషుడు అని ఎందుకు అంటున్నావయ్యా? దేవుడెక్కడే కానీ మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. యేసుప్రభు నేను దేవుణ్ణి అని అన్నాడు చెప్పుకోలేదండి. నేనే దేవుణ్ణి అని చెప్పలేదండి. మోషే ధర్మశాస్త్రంలో మాత్రం నీ దేవుడైన యెహోవాను ఆరాధించాలని వ్రాయబడి ఉంది. అదే యేసుప్రభు వారు కూడా జ్ఞాపకం చేశారు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదని ధర్మశాస్త్రంలో లిఖించబడి ఉంది. పైన ఆకాశం ఉందే కానీ కింద భూమి ఉంది కానీ ఏ రూపాన్ని నువ్వు పూజించకూడదు, నమస్కరించకూడదు అని. కానీ యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చి నేను దేవుడిని అనలేదండి. నన్ను సత్పురుషుడని ఎందుకంటున్నావయ్యా? దేవుడు ఒక్కడే, ఇంకెవరో సత్పురుషుడు లేడు. ఆ దేవుడు ఎవరు అంటే తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే. ఇంకా చెప్తున్నాడు యేసుప్రభు, నిత్య జీవానికి వారసుని కావాలి అంటే కొన్ని ధర్మశాస్త్రంలోటి మాటల్లో ఆయన జ్ఞాపకం చేశాడు, నిబంధనలు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం కూడా పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించు అని. అందుకు అతడు తెలివిగా మాట్లాడాడు. బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ నేను ఆచరిస్తూనే ఉన్నాం అంటే ఆచరణ క్రైస్తవులుగానే బాల్యం నుండి జీవిస్తున్నాం. ఆచరణ క్రైస్తవులు, అంతేగాని ఆరాధించే క్రైస్తవులుగా కాలేకపోతున్నాం. అది చాలా విచారం. యేసు అతన్ని చూసి, నీకు ఇంకా ఒకటి కొదవగా ఉంది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదరికి ఇచ్చేసేయి. ఇది చాలా కష్టమైన పదం. తను సంపాదించుకున్నది
బీదలకి ఇవ్వటం ఏంటండి? నేను సంపాదించినటువంటి అన్నపానీయాలని ఏమి ఎరగని వాడికి నేను ఇచ్చేదా అని దావీదుని ఎదిరించినాడు కదా నాబాలు. ఇక్కడ కూడా నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ బీదలకి ఇమ్ము, అప్పుడు నీకు పరలోకంలో ధనము కలుగుతుంది, అప్పుడు నీవు వచ్చి నన్ను వెంబడించు అంటూ ఉన్నాడు. ప్రియమైన సంఘపు బిడ్డలారా, ఇక్కడ అతడు వ్యసనపడుతూ వెళ్ళాడని రాయబడి ఉంది. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆస్తి గలవాడిగా ఉన్నాననే హోదా కలిగిన వాడు దేవుని ఎడల తన ఆస్తి ఏమాత్రమే భావించకుండా మిక్కిలి ఆస్తి గలవాడిని అనే భావనలో ఉండిపోయినాడు. కాబట్టి ముఖము చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయినాడు. దేవుని వాక్యం గద్దింపుతో వచ్చిన వాక్యం అయితే కొందరు చిన్నపుచ్చుకొని వెళ్ళిపోతాం. మనం దేవుని వాక్యం లాలించే వాక్యం అయి ఉండాలని భావిస్తున్నాం. బోధకుడు బోధించువాడై ఉండాలి, బుద్ధి చెప్పువాడై ఉండాలి, హెచ్చరించువాడై ఉండాలి, మందలించువాడై ఉండాలి, ప్రేమించువాడై ఉండాలి కదా. ఇక్కడ ముఖము చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయినప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం. అంటే ఆస్తి కలిగి ఉండటం శాపం కాదండి. ఆస్తిని చూసుకొని గర్వించడం, ఆస్తే దేవుడిగా ఆలోచన చేయడం, ధనవంతుడు నాకేమని జీవించటం, అది తప్పని యేసయ్య మనకు సెలవిస్తున్నారు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. శిష్యులు ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు యేసయ్య అన్నాడు, పిల్లలారా, తమ ఆస్తి అందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించటం ఎంతో దుర్లభం. ఆస్తి మీద నమ్మకం ఉంచే మీకు దైవరాజ్యం రానే రాదు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము. ఈ పోలిక చూడండి. ఒంటె చాలా ఎత్తైనది, మూపురము కలిగినటువంటిది, పెద్ద మెడ ఉండేటువంటిది. సూది బెద్దము చాలా చిన్న. ధనవంతుడు కూడా ఒంటెతో పోల్చినాడు. సూది బెజ్జము పరలోక రాజ్యం. తను తాను తగ్గించుకొని విరిగి నెరిగిన హృదయం కలవాడై ప్రవేశించాలి తప్ప నేను ధనవంతుడును అనేవాడికి పరలోక రాజ్యంలో స్థానం లేదండి. అందుచేతనే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము. అప్పటికి ఆశ్చర్యపడ్డారు అందరూ ఆ మాటకి. అయితే ప్రభువా, ఎవడు రక్షించబడతాడు? రక్షణ ఇంకెవరికి వస్తుందయ్యా? అప్పుడు యేసయ్య జవాబు, ప్రియమైన బిడ్డలారా, ఇది మనుషులకు అసాధ్యమే. ధనమంతా పోగొట్టుకొని వెంబడించడం అసాధ్యమే. అసలు ధనం మీద మమకారం లేకపోవడం కూడా అసాధ్యమే. అన్నీ అసాధ్యమే. దేవునికి అసాధ్యం కాదు. దేవునికి సమస్తము సాధ్యమే అని ఆయన హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ రాత్రి దేవునికి అన్నీ సాధ్యమే. నీ బ్రతుకు మారాలని నువ్వు ఆయన్ని ప్రార్థించినట్లయితే మార్చగలిగిన వాడు దేవుడు. నీ జీవిత గమనాన్ని మార్చే దేవుడు. నీకున్నటువంటి ప్రాచీన అలవాట్లను మార్చగలిగిన వాడు దేవుడు. నిరంతరం ప్రేమించేవాడు దేవుడు. నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం ఇచ్చినాడు దేవుడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అలనాడు ఇశ్రాయేలీయులకు అరణ్య ప్రయాణంలో ఎంత ఆహారం కావాలి? వారికి టన్నుల కొలది ఆహారం కావాలి. అవునా? ఎక్కడి నుంచి తెస్తారు వారు? ఆకాశం నుండి దేవుడు బిడ్డల యొక్క ప్రాణాన్ని తెప్పరిల్లేటట్లుగా శ్రేష్టమైన మన్నా అనే అపురూపమైన ఆహారాన్ని పంపలేదా? ఆకలి, మనుషుల ఆకలి తీర్చే దేవుడు, దాహాన్ని తీర్చే దేవుడు బండ నుండి శ్రేష్టమైన నీటిని ప్రవహింప చేయలేదా? కాబట్టి దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి అసాధ్యమేమీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. నిన్ను బాగు చేయటం నువ్వు ఇష్టపడితే ఆయనకి సాధ్యం. నీ పాత అలవాట్లను పోగొట్టుకోవాలని దేవుని వద్ద పశ్చాత్తాపడితే నిన్ను రక్షించడం ఆయనకి సాధ్యం.
నీకు మేలు కలగాలని ఆశిస్తే మేలు చేయటం ఆయనకు సాధ్యం. అందుచేత ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా మన జీవితాల్లో ఆస్తి అందు కాకుండా దేవుని యందు నమ్మకం ఉంచుకుందాం. భోగభాగ్యాలు అందు కాకుండా దేవుని యందు నమ్మిక ఉంచుతాం. దేవుని యొక్క సంఘంలో వర్ధిల్లుచున్న ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క సందేశాన్ని వినుచున్నటువంటి ప్రియమైన బిడ్డలారా, దైవ సాన్నిధ్యాన్ని చేరుకోవాలంటే మనం పాటించవలసిన నియమాలు ఏంటో యేసయ్య భూమి మీద సమస్తాన్ని తేటగా మనకు అనుగ్రహించి అప్పచెప్పేసినాడు. అట్టి కృప, అట్టి ధన్యత పరలోక దేవుడు మనకెల్లరికూ అనుగ్రహించాలని కోరుకుందాం. దేవుని మహిమరాజ్యానికి వారసులవుదాం. అనుదినము దేవుని వాక్యం వింటున్నాం, కానీ మార్పు లేకుండా జీవిస్తూ ఉన్నాం. మన జీవితాన్ని మార్చుకొని ఆయన పాద సన్నిధి వైపు మనం తిరిగి ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన తన బిడ్డలుగా స్వీకరిస్తాడు. అట్టి ధన్యత, అట్టి కృప, అట్టి ఆశీర్వాదం పరలోక దేవుడు మనకు నిరంతరము అనుగ్రహించాలని, ఆయన పరిశుద్ధరామందు ప్రతి ఒక్కరు వర్ధిల్లాలని, ఆయన మాటలందు లక్ష్యం ఉంచి ఆయనిచ్చే ఆశీర్వాదానికి పాత్రలు కావాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సందేశం మీ హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయునుగాక. ఆమేన్. చిన్న వాక్యం, చిన్న ప్రార్థన చేద్దాం. కృపామయుడ, దయమయుడ, రక్షక, గొప్ప దేవ, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రోజున దైవ సందేశం విని వెళ్తున్న బిడ్డలను ప్రేమించండి, అవసరాలు తీర్చండి. బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి విధమైన ఇక్కట్ల నుంచి దూరంగా పారద్రోలి, ఇక్కట్లను పారద్రోలి మీ కరుణ, మీ కృప వారికి అనుగ్రహించండి. నేను మీకున్నానని ఆదరణ దయచేయండి. నేను మీ ఎదుట నిరంతరం ఉన్నాను, మీ హృదయం అనే వాకిల వద్ద నేనున్నాననే వాగ్దానం మీకు ఇచ్చినారు తండ్రి. కనుక ప్రియ బిడ్డల్ని ఆశీర్వదించండి. బిడ్డలు భూలోకంలో ధనము కంటే దైవ జ్ఞానాన్ని సంపాదించుకునే వారిగా, దేవునికి లోబడే వారిగా ఉంచండి. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. మా బిడ్డల యొక్క జీవితాల్లో ఏదైనా నూతన కార్యం రావాలంటే దేవునికి సాధ్యం. అట్టి వాటిని మాకు ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాను. సమస్తము సాధ్యమైన దేవుని యొక్క కృపకు లోబడి ఉంటామని నిశ్చయించుకుంటూ ఈ స్థలంలో నుంచి వెళ్తూ ఉండగా మీ ఆత్మదేవుని మాకు తోడుగా ఉంచమని యేసు జీవము గల నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి, రక్షకుడు, మన కొరకు కలవరిలో తన అమూల్యమైన ప్రాణాన్ని త్యాగం చేసిన పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు వారి అపారమైన కృపా దీవెన ఇక్కడున్న మనకును సమస్త పరిశుద్ధులకును నిరంతరం అనుగ్రహించబడును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. పరిశుద్ధాత్మ దేవుడు మేము ఆశీర్వదించి బలపరిచి మీ కుటుంబాల్లో మీకు క్షేమాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్.